మా హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ సిరీస్ 1 to 9 ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు 10th ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. ఎవరైనా చూడకపోయి ఉంటే మిగిలిన ఎపిసోడ్స్ లింక్స్ అన్ని పోస్ట్లో ఉంటాయి. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వైటీ షార్ట్స్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ సిరీస్. లోనే ఆ షార్ట్కి రిలేటెడ్ ఫుల్ వీడియో లింక్ కూడా ఉంది. అండ్ లెట్ గెట్ స్టార్ట్ ది వీడియో. ఎప్పటికీ ముగియని కథ. క్రిష్ కథ గ్రామంలోనే కాదు, అతని సహాయపడిన వారి జీవితాల్లో మాత్రమే కాదు, అది హృదయాల నుంచి హృదయాలకు ప్రయాణించి అతని పనులు దయ అనేది ఒక శాశ్వత చక్రంలా ఉందని నిరూపించాయి. ఒకటి మరొకటి ప్రేరేపిస్తూ నిరంతరం ముందుకు సాగుతూ ఉంటాయి. అలా క్రిష్ చేసిన మంచి పనులను ఒక బుక్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది క్రిష్ ఫౌండేషన్. అలా ఆ బుక్స్ని వివిధ దేశాలకి కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది క్రిష్ ఫౌండేషన్ ద్వారా. కొత్త మార్పులకు సృష్టికర్తలు. కాలంతో పాటు ప్రజలు క్రిష్ నుండి ప్రేరేపణ పొందారు. వారు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు, పాఠశాలలు నిర్వహించారు, దయ ఓ జీవన విధానంగా మారే సమాజాన్ని నిర్మించారు. అతని కళ ఒక మంచితనంతో నిండిన ప్రపంచం. అతనిని చూడని చోట్లు కూడా విస్తరించింది. అతను చేసిన ఆ మంచి పనుల ద్వారా ఇక్కడ పేద ప్రజలకు సహాయం చేయడానికి అతని క్రిష్ ఫౌండేషన్ ఎక్స్పాండ్ చేయడం జరిగింది, వివిధ దేశాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా. దయ యొక్క స్మారకం. క్రిష్ జీవితకాలం స్ఫూర్తిదాయకమైనదే. గుర్తుగా గ్రామంలో ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించబడింది. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి చిన్న సహాయం చర్య కూడా ఎంతో దూరం వెళ్ళగలదని గుర్తు చేస్తూ నిలిచింది ఈ చిహ్నం. అక్కడికి వచ్చిన వాళ్ళు క్రిష్ స్మారకం దగ్గర పువ్వులను ఉంచి అతను చేసిన మంచి పనులు, అతను చేసిన అభివృద్ధి గురించి తెలుసుకుంటూ ఉంటారు. వేరే దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ స్టే చేస్తూ క్రిష్ చేసిన పనులన్నీ చూడడానికి కూడా చాలామంది ఆసక్తికరంగా ఉంటారు. సరిహద్దులు దాటిన దయ. క్రిష్ గాథ కేవలం గ్రామం లేదా దేశపు గడియారంలోనే కాదు, అది భాషలు, సాంస్కృతిక భేదాలు అధిగమించి ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించింది. అతని సందేశం దయ యొక్క శక్తి అన్ని ప్రాంతాల ప్రజలను ప్రేరేపిస్తూ సాగింది. కథ చదివిన చాలామంది క్రిష్ చేసిన మంచి పనులు చూడడానికి గ్రామానికి వెళ్ళి అతను చేసిన మంచి పనులు చూస్తూ, అక్కడ ఉన్న క్రిష్ ఫౌండేషన్కి వెళ్ళి అతను గురించి ఉన్న బుక్స్ అండ్ ఆర్ట్ రిప్రజెంటేషన్ని చూడడానికి కూడా చాలామంది వెళ్ళేవారు. సూర్యాస్తమయం గ్రామాన్ని తాకుతూ ఉండగా ఒక తాత తన మనవడికి క్రిష్ కథ చెబుతూ, చిన్న బాలుడికి ఆసక్తిగా వింటూ తను కూడా మార్పును తీసుకురావాలనే కలలు కనడం ప్రారంభించాడు. ఈ విధంగా దయ యొక్క చక్రం కొనసాగుతూనే ఉంది. ద కైండ్నెస్ సూపర్ హీరో క్రిష్. ఒకరి నుంచి మరి ఒకరికి ఎప్పటికీ ఆగని కథ సూపర్ హీరో క్రిష్. హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ పార్ట్ 10 చూస్తున్నారు. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. వైటీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము, ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. 1 to 9 వరకు ఎపిసోడ్స్ అన్ని రిలీజ్ అయ్యాయి. ఎవరైనా చూడకపోతే లింక్స్ అన్నీ యూట్యూబ్ పోస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వైటీ షార్ట్స్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.